తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో విక్టరీ బజార్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన ఐమండ్ స్కూల్ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకళ్ళ చినరాజప్ప, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్, కరెస్పాండెంట్ సాదికా హుసేన్, ప్రిన్సిపల్ ప్రమీల బృందం ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు సుంకరపాలెం యానం బ్రాంచ్ల ఐమండ్ స్కూల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజెటి సత్యభాస్కర్, న్యాయవాది మాజెటి నటరాజ్, కూటమి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బండి దాకా ఎక్కండి, వద్దా అదేనా బండి? తమ్ముడు తమ్ముడు इधर 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 అక్కడ నేను ఐడెంటిఫై చేసి ఐదుగురు బతికిస్తున్నా इधर 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 जनसेन ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానండి ఐమండ్ స్కూల్స్కి. దాదాపు 1983 నుంచి మా నాన్నగారు ఈ విద్యా సంస్థలో నడిపి ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత మేము 2012 నుంచి అనాథవ అనే గ్రామంలో ఐమండ్ స్కూల్ స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి చాలా బాగా తల్లిదండ్రులందరూ కూడా ఉత్తమ విద్యకి వాళ్ళు నమ్మి మమ్మల్ని మా స్కూల్లో జాయిన్ చేయడం,
అందరికీ ఉత్తమ విద్య అందించడం ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ మంచి మంచి స్థాయిలో ఉండడం, దానివల్ల నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలాగే 2016లో అమలాపురం బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన శంకరపాలెం యానంలో 5వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ విద్యను అందించాలి, అందుబాటులో ఫీజులు ఉండాలి అని చెప్పేసి ఈ విద్యా సంస్థని మనం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, ఈ తీర ప్రాంత ప్రజలకు కూడా మంచి విద్యను అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని గురించి మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. అందరూ సహకరిస్తారని మరొకసారి నా ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి, మా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.